మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సో ఇన్వెస్ట్మెంట్ అనగానే చాలా మంది రకరకాల మార్గాలు ఎంచుకుంటూ ఉంటారు. కొంతమంది లైఫ్ ఇన్సూరెన్స్ అని, ఇంకొంతమంది మ్యూచువల్ ఫండ్స్ అనుకుంటూ, ఇంకొందరు ఇంట్రెస్ట్కి ఇవ్వడం, ఇలాంటి అన్ని చేస్తూ ఉంటారు. ఈ ఆప్షన్స్లో సార్ చాలామంది ఒక్కటే ఆలోచనతో ఉంటారు. నేను పెట్టే పెట్టుబడి ఏదైతే ఉండాలో అది చాలా తక్కువగా ఉండాలి, టైం పీరియడ్ చాలా తక్కువగా ఉండాలి, కానీ రిటర్న్స్ మాత్రం హైగా రావాలి అనుకుంటారు. అలా ఎవరికైనా కూడా మినిమం ప్రైస్ ఒక 10,000తో ఇన్వెస్ట్ చేసినా కూడా కోటీశ్వరులు అయ్యే ఛాన్స్ ఉందంటారా? 100% ఇది నాకు ఒక ఇష్టమైన దీంట్లో బాగా లాభం ఉంది కాబట్టి అందుకే బాగా ఇష్టమైన ఈ స్కీమ్ గురించి మాట్లాడబోతున్నాను, పెట్టుబడి గురించి. ఎందుకు అంత ఇష్టమైందంటే మ్యాక్సిమం కొన్ని లక్షలాది మంది జనాభాలో అందరూ జాబ్ చేసేవాళ్ళు ఉన్నారు, వీళ్ళందరూ వ్యాపారం చేసేవాళ్ళు ఉన్నారు, వ్యవసాయం చేసేవాళ్ళు కూడా ఉన్నారు. అందరూ చనిపోయిన తర్వాత ఒక కోట్లాధికారిగా నేను ఒకవేళ చనిపోతే నా కుటుంబం రోడ్డున పడకుండా ఉంటే చాలు, 1 కోటి రూపాయల నుంచి 10 కోట్లు వాళ్ళకు వస్తే వాళ్ళు హాయిగా బ్రతుకుతారని చెప్పి ఆలోచనతో పాపము త్యాగమూర్తులు అవుతున్నారు మనం అందరం కలిసి. లిటరల్గా ఎనీబడి, ఇఫ్ యు ఆర్ అ బ్రెడ్ ఎర్నర్ ఇన్ యువర్ ఫ్యామిలీ, నా ఫ్యామిలీలో కానివ్వండి, ఎవరైతే ఎర్న్ చేస్తున్నారో మన పెద్దవాళ్ళ కోసం, మన చిన్న వాళ్ళ కోసం, వాళ్ళ కోసం అని చెప్పి మనం ఇది ప్లాన్ చేస్తున్నాం. దానికోసము ప్రతి సంవత్సరం మీరు యుల్ బి పేయింగ్ అరౌండ్ 5 to 10 years వరకు 1,00,000 రూపాయల చొప్పున మీరు ప్రీమియం కడతారు, 1 కోటి రూపాయల నుంచి 10 కోట్లు రావాలంటే. కానీ నేను చెప్తున్నాను, మీకు దారి చూపిస్తున్నాను, గ్రేట్ గోల్డెన్ ఛాన్స్ ఇది. 10,000తో 10 కోట్ల రూపాయలు ఎర్న్ చేయొచ్చు. అబ్సల్యూట్లీ సౌండ్స్ గుడ్, రైట్? yes of course. సో ఎస్, దీనికి దారేంటి, దీనికి ఎలా పాసిబుల్ మనం చేయొచ్చు, దానికి మొత్తం క్లారిటీ మీకు ఇస్తాను. ఓకేనా? సో కీప్ యువర్ ఇయర్స్ ఓపెన్, జాగ్రత్తగా వినండి. ఎందుకంటే ఇప్పటిదాకా మనం అందరం కూడా చాలా ఫ్యామిలీకి ఒకవేళ ఎలాంటి నష్టాలు జరగకుండా ఉండాలి, ఒకవేళ యాక్సిడెంటల్ డెత్ అయిందా, లేదంటే సమ్ సడన్ డెత్ అయిందా, దానివల్ల చాలా ఉంటాయి. ఎందుకంటే ఎంక్వైరీ ఉంటుంది, నిజంగానే ఆయన న్యాచురల్ డెత్ అయ్యిందా, లేదంటే యాక్సిడెంట్ డెత్లో ఎలా జరిగింది, అవన్నీ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఫ్యామిలీకి రావాల్సిన అమౌంట్ అనేది ఇస్తారు. ఓకే, డన్. కానీ బ్రతకుండంగానే మనం కోట్లాధికారి అవుతామా అంటే దానికి ఒక ప్రశ్న. ఓకేనా? దానికి ఆన్సర్ నా దగ్గర ఉంది. చనిపోయిన తర్వాత మీ ఫ్యామిలీ కోట్లలో ఉండడం కాదండి, బ్రతికున్నప్పుడే మీరు కోట్లాధికారి, మీ ఫ్యామిలీతో పాటు ఉంటారు హ్యాపీగా. అది నేను చూపిస్తున్న దారి అది. ఓకేనా? సో లెట్స్ గెట్ రన్నింగ్ ఆన్ దాట్. సో మీరు పెట్టేది పెట్టుబడి సంవత్సరానికి మీరు ఎలాగో 1,00,000 రూపాయల వరకు మీరు పెట్టడానికి రెడీ ఉంటారండి, ఒకవేళ పాలసీ ఏదైనా తీసుకుంటే. సో అలాంటి అమౌంట్ వస్తుంది కాబట్టి ఆ ఆశతో మనం చేస్తాం. కానీ ఇక్కడ మీరు నెలకి 10,000 పెట్టాలి, అబౌట్ సంవత్సరానికి 1,20,000 అవుతుంది. అలాగా మీరేం చేయాలంటే మొట్టమొదటి సంవత్సరంలో మీరు నెలకి 10,000 పెడతారండి. పెట్టిన తర్వాత మీకు కరెక్ట్గా 10 years తర్వాత 10,000 ఇన్వెస్ట్మెంట్, 10 years తర్వాత 10 crores మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. సో ఇది 10,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేశారు శిరీష. ఓకేనా? ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ పర్ మంత్. మీరు దీన్ని ఏం చేయాలి అంటే మీరు ప్రతి సంవత్సరానికి ఒక్కసారి మీ పెట్టుబడిని 50%తో పెంచుకుంటూ వెళ్ళాలి. 50% ప్రతి సంవత్సరానికి ఒక్కసారి, నెలకు ఒకసారి కాదు. ఓకేనా? టెన్షన్ పడకండి, రిలాక్స్. ఓకే? సో ప్రతి సంవత్సరానికి ఒక్కసారి మీరు 50% పెంచుతున్నారా అంటే మీరు నెక్స్ట్ ఇయర్ నుంచి 13th month నుంచి 10,000 కాదు 15,000 మీరు పెట్టుబడి పెడుతున్నారు. దాని తర్వాత సంవత్సరం అంతా 15,000 పెడతారు. మళ్ళీ 3rd yearలో మళ్ళీ 50%తో పెంచుతున్నారు. ఓకేనా? నౌ యూ విల్ బి ఇన్వెస్టింగ్ ఫర్ ద నెక్స్ట్ 10 years అండి. ఓకేనా? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎలా ఉంటుంది? ఎగ్జాక్ట్లీ, రేట్ ఆఫ్ రిటర్న్ అనేది మనకు జనరల్గా దేర్ ఆర్ ద కైండ్ ఆఫ్ రిటర్న్స్. మ్యూచువల్ ఫండ్స్ కానివ్వండి, ETF కానివ్వండి, స్టాక్స్ కానివ్వండి, మినిమం మీకు సమ్వేర్ అరౌండ్ యావరేజ్గా చూసుకుంటే మ్యూచువల్ ఫండ్స్ మీకు దాదాపు 15% నుంచి 100% మధ్యలో ఇస్తున్నాయి. ఎందుకంటే 108% కూడా మనం చూపించాం మ్యూచువల్ ఫండ్లో వచ్చింది. ETF అంటే 12% మాత్రం యావరేజ్గా వస్తుంది మీకు. 100% అనేది 50% అనేది చాలా రేర్. సో దానికోసం మనం ఒక హోంవర్క్ నేర్పిస్తాం అనమాట. మన దగ్గర వచ్చిన ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి మనం నేర్పిస్తాం. ఇది రికమెండేషన్ కాదండి. సో ETF మీరు చూసుకుంటే శిరీష, మీరు నమ్మరు, మోర్ దెన్ 60% రిటర్న్స్ కూడా ఇచ్చిన ETFs ఉన్నాయన్నమాట. అంటే ETF అంటే ఎలక్ట్రానికలీ ట్రేడెడ్ ఫండ్. ఇక వద్దాము స్టాక్స్ గురించి. మోస్ట్ రిస్కియస్ట్ అండ్ రిస్క్లో ఉన్న రివార్డ్ కూడా అలాగే ఉంటుంది మీకు. ఎందుకంటే రిస్క్ మీరు తక్కువ తీసుకుంటే రిటర్న్స్ కూడా తక్కువ వస్తాయండి. రిస్క్ కాస్త ఎక్కువ తీసుకుంటే మీకు చాలా ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. సో రిస్క్ మాత్రం ఉందండి. సో ఇక్కడ ఏంటంటే మీరు ఒక్కసారి పెట్టుబడి పెట్టిన తర్వాత స్టాక్స్లోనే అనుకుందాము, ఒక్కొక్క సంవత్సరానికి
600% నుంచి 1200 సంవత్సరాలు 1200% వరకు మీకు రిటర్న్స్ ఇచ్చింది. 1200%. నేను మీకు చూపించాను కూడా ఎగ్జాంపుల్ లాస్ట్ వీడియోలో నేను చూడకపోతే ఆ వీడియో చూడండి దయచేసి. ఎందుకంటే 1200% మీకు పర్ యానం వచ్చిందంటే నేను ఎంత చెప్తున్నానండి పర్ యానం ఇక్కడ ఓన్లీ 60%, విచ్ మీన్స్ అరౌండ్ 3% పర్ మంత్. అందులో మనకు వచ్చే రిటర్న్ విల్ బి ఇక్కడ మీరు చూసుకుంటే శిరీష డౌన్లో 9,74,62,901 రూపీస్ అక్షరాల. You are getting a round figure of around about 10 crore rupees on an investment of only 10,000 rupees. అది కూడా మీరు బ్రతికుండగా. సో చనిపోయిన తర్వాత అయ్యో నేను కోటాధికారి కాలేకపోయానే చనిపోయే ముందే అని చెప్పేసి ఆ భయము ఆ టెన్షన్ మీకు ఇప్పుడు అనవసరము. జస్ట్ 10,000 పెట్టండి 10 కోట్లు పొందండి. సో ఇలాంటి కైండ్ ఆఫ్ మనము డిఫరెన్సియేషన్ అనేది ఈ ఎడ్యుకేటివ్ వీడియోలోనే చూపిస్తున్నాము. సో దట్ మీకు ఒక 360 యాంగిల్లో క్లారిటీ వస్తే ఏమవుతుందంటే యూ విల్ బికమ్ అ స్మార్ట్ ట్రేడర్. సో దట్స్ హౌ వీ టీచ్. అలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే క్లాస్ జాయిన్ అవ్వండి, మీకు ఇంకా ఇన్ డెప్త్ నాలెడ్జ్ అనేది ప్రొవైడ్ చేస్తాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో వెల్కమ్ శ్రీష.